అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాతృదినోత్సవం జరుపుకుంటున్నాం కదా, దీని గురించి రెండు విషయాలు మాట్లాడుకుందాం. పూర్వం పాశ్చాత్య దేశాల్లో తల్లిదండ్రులకు ఒక రోజును వినియోగించుకోవాలని అనుకొని ఒక మే నెలలో 2వ ఆదివారాన్ని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎందుకు అంటే పాశ్చాత్య దేశాలలో పిల్లలు తల్లిదండ్రులను వదిలి వేరే ఇళ్లలో ఉండటం మూలంగా వారి ఉద్యోగాల కోసం కానీ చదువుల కోసం కానీ వేరే చోట ఉండటం మూలంగా తల్లిదండ్రులను కలుసుకునేటువంటిది ఒక రోజు ఉండాలని వాళ్ళు ఈ రకంగా పెట్టుకున్నారు. అయితే ఆ రోజుల్లో పాశ్చాత్య దేశాలు వెళుతున్నటువంటి మన భారతీయులు కూడా ఈ సంప్రదాయాన్ని వెంట తీసుకొచ్చారు. ఆ రోజుల్లో చాలామంది అనుకున్నారు, మన భారతీయులకు ఈ అవసరమే లేదు, ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రుల చెంతనే ఉంటారు, చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు కూడా ఉంటాయి, కాబట్టి మనకి తల్లిదండ్రులను స్మరించుకోవడానికి ఒక దినం అంటూ అవసరం లేదు, మనం ప్రతినిత్యం తల్లిదండ్రులను పూజించేటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళము మన భారతీయులం, కాబట్టి మనకి ఈ అవసరం లేదని మనందరం ఆ రోజున భావించాము. చాలామంది పోరాటం కూడా చేశారు, అవసరం లేదు, మాతృదినోత్సవాలు జరుపుకోవద్దు, వ్యాలంటైన్స్ డే లాగానే మదర్స్ డేను కూడా వెనక్కి వెళ్ళగొట్టండి అనేసి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే ఇది కూడా అవసరమే అనిపిస్తోంది. పాశ్చాత్య దేశాల్లో అన్నా మేరీ జర్విన్ అని ఒక మహిళ ఈ మదర్స్ ఫ్రెండ్షిప్ డే గురించి ఎక్కువగా పోరాటం సాగించింది. తల్లిని స్మరించుకోవటానికి, తల్లి యొక్క కష్టాన్ని గుర్తించటానికి, తల్లి పిల్లలకు చేసే సేవను పిల్లలు గుర్తు చేసుకోవటానికి ఒక రోజును నిర్ణయించుకోవాలని మొదటగా చాలా ఉద్యమాలు చేసి ఒక రోజును కేటాయించింది. తర్వాత ఆమె ఆ ఉద్యమం చేస్తూనే మే నెల 9వ తారీఖు నాడు 2005లో చనిపోయారు. అయితే ఈ సందర్భంగా తర్వాత వచ్చినటువంటి వారి కూతురు మిస్ జెర్విన్ తల్లి యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. ఈ కారణంగా వాళ్ళు అక్కడ మే నెలలో వచ్చే 2వ ఆదివారాన్ని జరుపుకుంటూ మాతృదినోత్సవం జరుపుకుంటూ పండుగగా చేసుకుంటున్నారు. ఈనాడు మన భారతీయులు కూడా ఈ పండుగలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతోంది. ఎందుకంటే చాలామంది పిల్లలు వలస వెళ్ళిపోయి తల్లిదండ్రులకు కనిపించకుండా విదేశాలలోనే ఉంటున్నారు. దాదాపు ఇంటికొకళ్ళు విదేశాలలో నివాసం ఉంటున్నారు. ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా అక్కడ తెలుగు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారంటే కారణం ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది వలస వెళ్తున్నారో మనకి అర్థమవుతుంది. అదే కాకుండా ఎక్కడో చదువులైపోయి ఉద్యోగాల టైంలో వాళ్ళు విదేశాలకు వలస వెళ్ళటం కాకుండా ప్రతి ఇంట్లోనూ ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాలు పేరుతో 10th తర్వాత ఇంటర్మీడియట్ కోసము నగరాలకు పిల్లల్ని పంపించడం ఆనవాయితీగా మారింది. ఎంసెట్లు కావచ్చు, నీట్లు కావచ్చు, జేఈఈ కావచ్చు, ఏదైనా సరే మనకు మంచి పిల్లలు మంచి సీట్లు రావాలి, మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి అంటే మన పిల్లలు నగరాల్లో చదవాలి అని ప్రతి తల్లిదండ్రులు కూడా భావిస్తూ ఉన్నారు. ఈ కారణంగా పిల్లల్ని హాస్టళ్లలో వేసి చదివిస్తున్నారు. కాబట్టి 10th తర్వాత కూడా పిల్లలు మన ఇంట్లో కనిపించడం లేదు. ఇంకా కొంతమంది అయితే 1వ తరగతి నుంచే హైదరాబాదు, గుంటూరు, విశాఖపట్నం లాంటి ఊళ్ళల్లో, పెద్ద ఊళ్ళల్లో వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రుల దగ్గర ఉండడం లేదు. ఈ కారణంగా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రుల మనస్తత్వానికి పిల్లల మనస్తత్వానికి పొంతనే ఉండడం లేదు. ఇంతకుముందు పలానా వాళ్ళ పిల్లలు చాలా మంచి పిల్లలు, వాళ్ళు తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు, వాళ్ళ పిల్లల్ని బాగా పెంచి ఉంటారు, వాళ్ళ ఇంటి పిల్లలైతే మనకేం అభ్యంతరం లేదు అని కానీ, లేకపోతే వాళ్ళు గొడవ చేసే పిల్లలు కాదు, చాలా సౌమ్యులు అని చెప్పుకోవడం కానీ, లేదా ఏదైనా సంబంధాల విషయంలో, పెళ్ళిళ్ళ విషయంలో ఆ ఇంటి అమ్మాయి చక్కగా చేసుకోవచ్చు, పనిపాటలు తెలిసిన పిల్ల వాళ్ళ ఇంటి పిల్ల అయితే చక్కగా పెళ్లి చేసుకోవచ్చు, కోడలుగా అంగీకరించవచ్చు అనుకునేవాళ్ళు. ఫలానా వాళ్ళ అబ్బాయి, ఆ పిల్లవాడు బుద్ధిమంతుడు, ఆ పిల్లోడికి ఇస్తే పిల్ల సుఖపడుతుంది అని ఇట్లా పేర్లు బాగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఈనాడు అటువంటి అవకాశాలు లేవు. పిల్లల మనస్తత్వం వేరు. పిల్లల హాస్టళ్లలో చేరి తోటి పిల్లలతో, రౌడీ పిల్లలతో చేరి చాలా రౌడీ పనులు నేర్చుకొని పిల్లలు వారి యొక్క బ్యాడ్ థింగ్స్కి అలవాటు పడుతున్నారు. ఇట్లాంటి వాటి వలన మనం కూడా ఖచ్చితంగా ఈ మాతృదినోత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలండి.